అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. ఇజ్రాయెల్ అండ్ ఇండియాలు కలిసి నన్ను దెబ్బ కొట్టాలని చూస్తున్నాయి వా అని లబోదిబోం అంటోంది పాకిస్తాన్. ఇజ్రాయెల్ ఇండియాలు కలిసి అంటే కరెక్టే. ఇజ్రాయెల్ ఇండియాలకు క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది, వాస్తవమే. ఇజ్రాయెల్ ఇండియాలు రెండింటికి పాకిస్తాన్తో ఫ్రెండ్లీ రిలేషన్స్ లేవు, ఇది కూడా వాస్తవమే. కానీ ఇండియాకి పాకిస్తాన్కి సుదీర్ఘ శత్రుత్వం ఉంది కాబట్టి ఇండియా పాకిస్తాన్ని టార్గెట్ చేస్తోంది అంటే ఓహో అవునా, నిజమా, కావచ్చేమో అనుకోవచ్చు. కానీ పాకిస్తాన్ అండ్ ఇజ్రాయెల్లకు మధ్య టార్గెట్ చేసేంత శత్రుత్వం అయితే లేదు మనకు తెలిసి. మరి ఇజ్రాయెల్ పాకిస్తాన్ని టార్గెట్ ఎందుకు చేస్తోంది, పాకిస్తాన్ ఇలా అంటూ ఎందుకు లబోదిబోం అంటోంది అన్నది క్వశ్చన్. ఎందుకు లబోదిబోం అంటోంది అనే విషయంగా చాలా ఆసక్తికరమైన విషయాల్ని ఈ వీడియోలో చెప్తాను. కానీ ఫ్రెండ్స్, ఈ వీడియోకి ముందుగా ఒక్క లైక్ ఇచ్చి తర్వాత స్టార్ట్ చేయండి. మొన్న డిసెంబర్ 21వ తేదీన పాకిస్తాన్ విదేశాంగ శాఖ చాలా స్పష్టంగా ఇజ్రాయెల్ అండ్ భారతదేశాలను కలిపి నిందించింది. ఈ రెండు దేశాలు మమ్మల్ని ముందుకు వెళ్లకుండా అణిచిపెట్టాలని ప్రయత్నిస్తున్నాయి, మమ్మల్ని టార్గెట్ చేస్తున్నాయి అంటూ నిందించింది. అయితే పాకిస్తాన్కి ఉన్నట్టుండి ఎంత దురద ఎందుకు లేచింది అన్న వివరంలోకి వెళితే, పాకిస్తాన్ పైన తాజాగా ఆంక్షలు విధించబడ్డాయి. పాకిస్తాన్ ఫ్రెష్గా లాంగ్ రేంజ్ మిసైల్స్ ని తయారు చేస్తోంది. ఈ మిసైల్ పేరు షాహిన్ 3. షాహిన్ మిసైల్ 1, 2 అని ఇదివరకే ఉన్నాయి. ఈ సిరీస్లోని 3వ జనరేషన్కి చెందిన షాహిన్ 3ని ఇప్పుడు నిర్మిస్తోంది. షాహిన్ 1 అనే మిసైల్ 750 to 900 కిలోమీటర్స్ రేంజ్, షాహిన్ 2 అనే మిసైల్ 1500 to 2000 కిలోమీటర్స్ రేంజ్ కలిగి ఉంటాయి. ఇప్పుడు రూపుదిద్దుకుంటున్న షాహిన్ 3కి 2750 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది. షాహిన్ 3 లాంగ్ రేంజ్ మిసైల్ కాబట్టి ఇది సుదూర ప్రాంతాలను టార్గెట్ చేస్తుంది. 2750 కిలోమీటర్ల దూరాలలోని ప్రాంతాలను ఇది టార్గెట్ చేయగలుగుతుంది. అంటే భారతదేశంలోని అండమాన్ నికోబార్ దాకా, ఇటు ఇజ్రాయెల్లోని అన్ని ప్రాంతాలను ఈ మిసైల్ టార్గెట్ చేయగలుగుతుంది. అంటే మొత్తం సౌత్ అండ్ మిడిల్ ఏషియా ప్రాంతాలు అన్నింటినీ టార్గెట్ చేయగలుగుతుంది. దీంతో పాటు ఇది అణు వార్ హెడ్లను మోసుకు వెళ్ళగలుగుతుంది. ఇది సముద్రంపై నుండి కూడా దూసుకు వెళ్ళగలుగుతుంది. ఇలాంటి మిసైల్ కూడా పాకిస్తాన్ డిఫెన్స్ సిస్టంలోకి చేరితే పాకిస్తాన్ కూడా భవిష్యత్తులో ప్రపంచానికి అతి పెద్ద ప్రమాదకరంగా మారగలదు. ఎందుకంటే పాకిస్తాన్లోని రాజకీయాలు, సామాజిక వ్యవస్థ చాలా అస్థిరంగా ఉంటాయి. రాజకీయాలైతే రిగ్గింగు, హత్యలు, మిలిటరీ ప్రమేయంతో ముడివడి ఉంటాయి. వందల టెర్రరిస్టు గ్రూపులు ఉంటాయి ఆ దేశంలో. కాబట్టి పాకిస్తాన్ ఎప్పుడూ ఒక ప్రమాదకరమైన దేశంగానే ఉంటోంది. ఇలాంటి దేశానికి లాంగ్ రేంజ్ మిసైల్స్ కూడా అందుబాటులోకి వస్తే భవిష్యత్తు ప్రమాదకరంగానే ఉండే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా. అయితే ఈ షాహిన్ 3 వల్ల యుఎస్ కి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ఎందుకంటే పాకిస్తాన్ టు యుఎస్ డిస్టెన్స్ అప్రాక్సిమేట్లీ 12,200 కిలోమీటర్స్ ఉంటుంది. మరి షాహిన్ 3 రేంజ్ ఎంత? 2750 కిలోమీటర్స్ మాత్రమే. కాబట్టి ఎలాంటి పాకిస్తానీ మిసైల్స్ కూడా యుఎస్ ని ఏమీ చేయలేవు. కానీ ఇన్ ఫ్యూచర్ లో ఇలాగే ఒక్కో మెట్టు దేకుతూ యుఎస్ ని టార్గెట్ చేయగల మిసైల్స్ ని తయారు చేయదన్న గ్యారంటీ ఏమిటి? ఇది యుఎస్ కి ఓ మూలన ఉన్న భయం. దీని గురించి యుఎస్ ఎన్ఎస్ఏ జోన్ ఫైనర్ మాట్లాడాడు. పాకిస్తాన్ ఇలాంటి లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ ని అభివృద్ధి చేయడం ఆందోళనకరం. ఇది యుఎస్ కు ఏర్పడబోతున్న ప్రమాదానికి ఒక సిగ్నల్ లాంటిది అంటూ మాట్లాడాడు. దీని తర్వాత ఈ విషయంగా యుఎస్ పాకిస్తాన్ పైన శాంక్షన్స్ ని విధించింది. పాకిస్తాన్ నేషనల్ డెవలప్మెంట్ కాంప్లెక్స్ NDC పైన, ఇన్నోవేటివ్ ఎక్విప్మెంట్ అను కంపెనీ పైన, ఒక పాకిస్తానీ అధికారి పైన శాంక్షన్స్ ని విధించింది. తర్వాత పాకిస్తాన్ ఇలా లాంగ్ రేంజ్ మిసైల్స్ చేసుకోగలగడానికి అవసరమైన అన్నింటినీ చైనా అందించింది అన్న కారణంగా బీజింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆటోమేషన్ ఫర్ మెషిన్ బిల్డింగ్ ఇండస్ట్రీ అను సంస్థ పైన, మరో 3 చైనా సంస్థల పైన కూడా శాంక్షన్స్ ని విధించింది. యుఎస్ కు తక్షణ ప్రమాదం ఇందువల్ల లేకపోయినా ప్రపంచానికి విధ్వంసకరంగా పరిణమించగల వారిని, వారు సృష్టించే ఆయుధాలు యుఎస్ ని లక్ష్యంగా చేసుకుంటాయి కనుక ఇలా మేము శాంక్షన్స్ ని విధిస్తున్నాం అంటూ యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తన ప్రకటనలో తెలియజేశాడు. సో అమెరికా ఇలా పాకిస్తాన్ పై ఆంక్షలను ప్రకటించగానే పాకిస్తాన్ ఇజ్రాయెల్ అండ్ ఇండియాల పైన దుమ్మెత్తి పోసింది. మొగుడు తంతే ఏం లేదు గాని తోటికోడలు నవ్వింది అని ఏడిచినట్టు తమ పాత రక్షకుడు యుఎస్ తమ పైన ఆంక్షలు విధిస్తే ఇటు వచ్చి ఇజ్రాయెల్ అండ్ ఇండియాకు తగులుకుంది పాకిస్తాన్.
పాకిస్తాన్కి చెందిన ఓ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ ఎనలిస్టు నజాం సేతి అనేవాడు. ఇతను పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు మాజీ చైర్మన్ కూడా. ఇతను ఈ ఇష్యూ పైన పాకిస్తాన్ వైపు నుండి తన అభిప్రాయాన్ని ఇలా చెప్పాడు. 1950, 60, 70 ప్రాంతాలలో మాకు మరొక ప్రత్యామ్నాయం లేక అమెరికా వైపు చేయి చాచాం. అప్పుడే వీరికి మరొక ప్రత్యామ్నాయం ఏమైనా ఉంటే అమెరికా వైపు చేయి చాచేవారు కాదన్నమాట. అంటే ఇరానో ఇరాకు లాంటి ఏదైనా ఒక ముస్లిం కంట్రీ ఉంటే వారికి స్నేహస్తం ఇచ్చేవారు, అమెరికాకు కాదు అని వీరి ఉద్దేశం కావచ్చు. అలా అన్నాడు. తర్వాత ఇంకా మేము అమెరికా వైపుకు వెళ్ళాం కాబట్టి మా పొరుగు దేశం భారత్ రష్యా వైపు చేయి చాచింది. వీళ్ళు అమెరికా వైపు వెళ్లారట, వీరిని చూసి మనం రష్యా వైపు వెళ్ళామట. ఇప్పుడు పరిస్థితులు మారాయి, భారత్ ఇప్పుడు అమెరికా వైపు చేయి చాస్తోంది. దీంతో ఇంతవరకు మాకు అమెరికాతో ఉన్న సంబంధం తెగిపోతోంది. ఇలా ఒక వైపు నుండి అంటే అమెరికా వైపు నుండి ఎంత ఎక్కువ ఒత్తిడి మా పైన జరిగితే మేము అంత ఎక్కువగా చైనా వైపుకు వెళతాం అంటూ అసలు దీని అంతటికీ కారణం భారతదేశమే ఇలా సీక్రెట్ గేమ్ ఆడుతోంది. భారతదేశం ఇలా గేమ్స్ ఆడటంలో ఈ మధ్య ఆరితేరుతోంది. ఇటు అమెరికాతోనూ అటు రష్యాతోనూ రెండింటితోనూ సమానంగా మెయింటైన్ చేయగలుగుతోంది అన్నాడు. సో ఇలా అమెరికా పాకిస్తాన్ పై ఆంక్షలు విధిస్తే పాకిస్తాన్ భారత్ అండ్ ఇజ్రాయిల్ పైన పడి ఏడుస్తోంది. ఇక పాకిస్తాన్ విదేశాంగ శాఖ స్వయంగా అమెరికా ఆంక్షలకు కారణం ఇజ్రాయిల్ అండ్ ఇండియాలే అంటూ ప్రకటించింది. షాహిన్ మిసైల్ సిరీస్ లోని షాహిన్ 3 భారత్ లోని ఏ ప్రాంతాన్నైనా టార్గెట్ చేయగలదు, అండమాన్ నికోబార్స్ తో సహా. అలాగే ఇజ్రాయిల్ లోని ఏ లక్ష్యాన్ని అయినా కేవలం 12 నిమిషాల్లోనే ఇది ధ్వంసం చేయగలదు. ఇది ధ్వని వేగం కంటే 18 రెట్లు ఎక్కువ వేగంగా ప్రయాణిస్తుంది. ఇలా అని పాకిస్తాన్ మాజీ లెఫ్టినెంట్ జనరల్ గులాం ముస్తఫా అనేవాడు చెప్పాడు. మరి ఇజ్రాయిల్ ఎలాంటి దేశం? తమకు నష్టం కలిగించే ముస్లిం దేశాలను పచ్చడి చేయడంలో ఆవగింజంత కూడా వెనక్కి తగ్గే దేశం కాదు. పైగా అమెరికాకు అత్యంత విశ్వసనీయమైన ఫ్రెండ్ కంట్రీ ఇజ్రాయెల్. ఇక ఇటువైపు గాజా పైన లెబనాన్ పైన ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు పాకిస్తాన్ నుండి తీవ్ర వ్యతిరేకత ఉంది. మొదటి నుండి కూడా పాకిస్తాన్ ఇజ్రాయెల్లకి మధ్య శత్రుభావమే కొనసాగుతూ వస్తోంది. పాకిస్తాన్లోని ప్రజల పాస్పోర్టుల్లో ప్రపంచ దేశాలన్నింటికీ ప్రయాణించవచ్చు అని ఉంటుంది, ఒక్క ఇజ్రాయెల్కి మాత్రం ఉండదు. పాలస్తీనా ఇజ్రాయెల్ వేరైనప్పుడు పాకిస్తాన్ దీనిని వ్యతిరేకించింది. 1948లో ఇజ్రాయెల్కి అరబ్ దేశాలకి యుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్ అరబ్ దేశాలకు మద్దతిచ్చింది. 1967 నాటి అరబ్ ఇజ్రాయెల్ యుద్ధంలో ఒక పాకిస్తానీ పైలట్ ఇజ్రాయెల్ విమానాన్ని కూల్చివేశాడు. ఇక ఇప్పుడు ఇజ్రాయెల్ గాజాపై చేస్తున్న దాడుల వల్ల పాకిస్తాన్లో ఇజ్రాయెల్ వ్యతిరేక సెంటిమెంట్ భారీగా పెరిగిపోయింది. మరి ముస్లిం ఒకటి అన్నట్టుగా ఇజ్రాయెల్ యూదు దేశం కాబట్టి వీరు ఇతరులు అన్నట్టుగా ఇలా పాకిస్తాన్ ఇజ్రాయెల్ల మధ్య సత్సంబంధాలు లేవు. ఇజ్రాయెల్ ముస్లిమేతర మత దేశం కనుక శత్రుభావమే కొనసాగుతోంది. ఇక భారత్ గురించి అయితే చెప్పనక్కరలేదు. ప్రపంచంలో భారత్కి అతి పెద్ద శత్రువు ఎవరన్నా ఉన్నారు అంటే అది పాకిస్తానే కదా. ఇప్పటికే 4 సార్లు భారీ యుద్ధాలు జరిగాయి రెండు దేశాల మధ్య. సరిహద్దులు నేటికి నిరంతరం రణభూమిగానే కొనసాగుతోంది. ఇది సంగతి. ఇందువల్ల అమెరికా మీరు లాంగ్ రేంజ్ మిసైల్స్ ని తయారు చేస్తే అవి భవిష్యత్తులో మాకు ప్రమాదం కలిగిస్తాయి అంటూ సాంక్షన్స్ ని యుఎస్ విధిస్తే అమెరికాను ఎందుకు ప్రేరేపించింది ఇజ్రాయెల్ ఇండియాలే. ఈ దేశాలు మా పాకిస్తాన్ ని టార్గెట్ చేస్తున్నాయి అంటోంది పాకిస్తాన్. అవునేమో, కావచ్చేమో, నిజమేమో. ఇజ్రాయెల్ ఇండియాలు తమ మధ్య మరొక ప్రమాదకరమైన విషనాగును పెంచడాన్ని నియంత్రిస్తున్నారేమో. వైనాట్? మరి ఈ విషయంగా మీరేమంటారు ఫ్రెండ్స్? ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.